హాయ్ నమస్తే అండి. వెల్కమ్ టు ఎండి వారి వంటలు. ఈరోజు నేను శనగలు అదేవిధంగా బియ్యపిండి కాంబినేషన్లో శనగ అప్పలు తయారు చేస్తున్నానండి. మేమైతే వీటిని శనగ అప్పలు అంటాము. మీరు గారెలు అనుకోవచ్చు, ఇంకేదైనా మీ ఇష్టం అండి, కారపప్పలు అనుకోవచ్చు. ఇవి మాత్రం చాలా టేస్టీగా చాలా బాగా ఉంటాయి. చూసారా ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. టేస్ట్ కూడా అంతే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఈ శనగలు వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా ఎక్కువగా ఉంటుందన్నమాట, ఇంకా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. సో వీటి కోసం నేను ఆల్రెడీ ఒక కప్పు శనగలండి, బుడ్డ శనగలు అంటారు కదా కొన్ని ఏరియాస్లో, మనం చోలే కర్రీకి వాడతాం కదా వాటిని అనమాట. ఆ శనగలు అయితే నేను ఒక 7 to 8 hours అయితే నానబెట్టేసుకున్నాను. ఇవి ఎంత నానితే అంత బాగుంటాయండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా నేను తీసుకున్న ఒక కప్పు శనగలకి ఒక గ్లాస్ బియ్యపిండి అయితే జల్లించి పెట్టుకున్నాను. ఈ గ్లాస్ తీసుకున్నానండి, అప్రాక్సిమేట్లీ 1/2 kg ఉంటుంది నా లెక్క ప్రకారం. సో ఒక గ్లాస్ బియ్యపిండి అయితే జల్లించి పెట్టుకున్నాను. ముందుగా మనమైతే శనగల్ని కొంచెం సేపు అయితే ఉడికించుకోవాలి. దానికోసం నేను ఒక గ్లాస్ బియ్యపిండి తీసుకున్నాను కదా, ఒక గ్లాస్ బియ్యపిండికి ఒక గ్లాస్ వాటర్, అదేవిధంగా ఒక కప్పు శనగలు తీసుకున్నాను కాబట్టి ఒక 1/2 గ్లాస్ ఎక్స్ట్రా, వాటిని ఒక 2 minutes ఉడికించుకోవాలి కాబట్టి దానికోసం ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా మనకి స్పైసీ కావాలి కదా, సో దానికోసం నేను ఒక 7-8 వరకు గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. ఇవైతే మిర్చి కారం లేవండి, అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగా వేస్తున్నాను. సో మీరు మీ రుచికి సరిపడా అయితే గ్రీన్ చిల్లీ తీసుకోండి. ఇందులోనే మన రుచికి సరిపడా సాల్ట్. ఈ రెండింటిని ఎంత ఫైన్గా కుదిరితే అంత ఫైన్గా అయితే మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. సో దీని అయితే మనం పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఆ బౌల్లో ఒక పొయ్యికి ఇచ్చేసుకొని, మనం ఇందాక బౌల్లో వాటర్ పెట్టుకున్నాం కదా, ఇవైతే కొంచెం మరగాలి. నేను ఇందులో అయితే సాల్ట్ యాడ్ చేయట్లేదండి, ఆల్రెడీ నేను గ్రీన్ చిల్లీ మిక్సీ పట్టినప్పుడు వేసాం కదా, అది సరిపోతుంది. ఇందులోనే మనం నానబెట్టుకున్న ఈ వాటర్లో నానబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, వాటిని అయితే యాడ్ చేసుకొని ఒక 2 minutes అయితే ఉడికించేసుకోవాలి. ఎక్కువగా అవసరం లేదండి, ఓవర్ కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ తర్వాతకి మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా అప్పల్ని, అప్పుడు రిమైనింగ్ ఏమైనా ఉంటే అప్పుడు ఉడికిపోతాయి అన్నమాట. సో ఒక 2 minutes ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీకు అర్థమవుతుంది చూడండి. ఇలా ఉడుకుతున్నప్పుడు, ఇంత బాగా తెరులుతున్నప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టుకున్న పచ్చికారం ఉంది కదా, దాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది వేసాక ఒక 1/2 నిమిషం పచ్చికారం కూడా ఉడికిన తర్వాతకి మనం బియ్యపిండి చూపించాను కదా, ఈ బియ్యపిండి అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ వేడికి ఏంటంటే ఉడికిపోతుంది కదా, దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది. సో ఇందులోనే కొంచెం జీలకర్ర. ఇప్పుడు మంట తీసేసి కలిపేసుకోండి బాగా. ఆ వేడికి బియ్యపిండి అనేది ఉడికిపోతుంది. కొన్ని ఏరియాల్లో బియ్యపిండి ఉక్క పెట్టడం అంటారు, అంటే ఈ వేడికి మగ్గిపోతుంది అన్నమాట. సో ఇదైతే పూర్తిగా చల్లారాలండి. కొంచెం చల్లారిన తర్వాతకి ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అదేవిధంగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, వీటిని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేట్టుగా కలిపేసుకోండి. వీటిని మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న అప్పాలుగా ఒత్తుకోవాలండి. మీరు అప్పలు అంటారు, గారెలు అంటారు, మీ ఇష్టం. మేమైతే శనగ అప్పలు అంటాము. సో దీనికోసం నేనైతే పాల ప్యాకెట్ మీద చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే క్లాత్ మీదైనా చేసుకోవచ్చు. మీ బాగా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నదైతే చేతి మీద కూడా నొక్కేస్తారండి వీటిని, చిన్న చిన్నవే కాబట్టి. సో మనకి పిల్లలు తినడానికి వీలుగా కన్వీనియంట్గా ఉండాలి కాబట్టి నేనైతే మన 3 వేలు 4 వేలు అంత వెడల్పు కన్నా ఎక్కువ చేసుకోవట్లేదు, చిట్టి చేసుకుంటున్నాను, చాలా బాగుంటాయని. ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసేసుకొని ముందుగానే పెట్టేసుకోవచ్చు ప్లేట్లో. అన్నీ మనకి రెడీగా ఉన్న తర్వాతకి ఒకేసారి ఫ్రై చేసుకోవచ్చు అండి అలా అయినా. ఎందుకంటే ఇవి గారెల్లా కాదు, ఒకదానికొకటి అంటుకుపోవడం అట్లేమి ఉండదు, ఈజీగా తీసుకోవడానికి వీలుగా బాగా వచ్చేస్తాయి అన్నమాట. చూసారా, పచ్చివి చూస్తుంటే ఎంత టెంప్టింగ్గా ఉన్నాయో ఆ శనగలు కనిపిస్తూ. ఈ శనగల వల్ల మంచి టేస్ట్ వస్తుందన్నమాట. నేను అవి చేసుకుంటేనే పక్కన పొయ్యి మీద ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. ఆయిల్ అయితే ఎక్కువ హీట్ అవసరం లేదు, మీడియం హీట్ రాగానే వీటిని అయితే
వేసేసుకొని మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకైతే ఫ్రై చేసుకోవాలి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఎండి వారి వంటలండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు రెండు వైపులా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ ఫ్రై అయిన తర్వాత శనగలు బాగా కనిపిస్తున్నాయి కదా, మంచిగా అవి కూడా ఫ్రై అయ్యి తింటుంటే కూడా భలేగా ఉంటాయండి ఇవి. ఈవినింగ్ పూట పిల్లలకి స్నాక్స్ చేసి పెడితే చాలా, ఇది చట్నీతో కన్నా నాకైతే టమాటా కచ్చప్తో చాలా బాగుందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, పిల్లలకు కూడా పెట్టండి, తింటారు హ్యాపీగా. శనగలు మంచిది కదా, చాలా మంచిది కదా హెల్త్కి. మిగతావన్నీ కూడా అంతే ఫ్రై చేసుకోవాలి, అంతే. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.